ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. అందరికీ కూడా శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ శ్రావణ మాసం పౌర్ణమి చాలా విశేషమైనదండి. అమ్మవారిని ఎలా ఆరాధిస్తామో అలాగే బాబా గారిని కూడా పూజించండి ఫ్రెండ్స్. చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా ఆ సమస్యకి తగిన పూజలు చేసి గురువుగారు చిటికెలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నమ్మితే గనక అంతా మంచే జరుగుతుందండి. ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి నన్ను మాత్రమే తాకు, నువ్వు ఎదురు చూసే శుభవార్త తప్పకుండా వింటావు, నువ్వు కోరుకునే కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి ఆ సందేశం ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి ఈరోజు నా మనసుకి చాలా ఆనందంగా ఉందమ్మా. ఎందుకు బాబా అంత ఆనందంగా ఉన్నారు అని అడుగుతున్నావు కదా తల్లి. నీకు మంచి జరిగి నీ జీవితంలోకి సంతోషాలు వెల్లువిరిస్తే ముందుగా ఆనందపడేది నేనే కదమ్మా. ఈ శుభగడియల కోసమే కదా ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉన్నావు. నువ్వు ఎన్నో సంవత్సరాలుగా ఈ రోజు కోసమే ఎదురు చూశావు. నువ్వు ఎన్నో సంవత్సరాలుగా ఈ రోజు కోసమే ఎదురు చూశావు. ఆ రోజంటూ వచ్చేసింది. నీ జీవితానికి సంబరాలు తీసుకువస్తున్నాయి. ఇక నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతున్నాయి తల్లి. ఇక ముందు ఎప్పుడూ కూడా నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఏ కష్టమూ ఉండదు. అనుభవించవలసిన శిక్ష ఈ రోజుతో పూర్తయిపోయింది తల్లి. ఇక ముందు జీవితమంతా కూడా సంతోషమయం. ధనధాన్యాలు మాత్రమే కాదు, బంధుమిత్రులు కూడా నీకు తోడవుతారు. వారి బలం కూడా నీకు ఉంటుంది. అలాగే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది తల్లి. నువ్వు నీ కుటుంబం ఎంతో ప్రశాంతమైన జీవితం గడుపుతారు. పిల్లలు అనుకున్న రంగంలో అత్యుత్తమ స్థాయిలో ఉంటారు తల్లి. ఇక ఎటువంటి భయం లేకుండా మీరు మీ జీవితాన్ని కొనసాగిస్తారమ్మా. ఎటువంటి భయము పెట్టుకోకండి. పిల్లలు అనుకున్నవి సాధించి వారికి మంచిగా వివాహాలు చేసి వారు వివాహ జీవితం ఆనందంగా కొనసాగిస్తారు. వారి పిల్లలతో మీరు ఆనందంగా గడుపుతారు. చూసావా తల్లి, భూమిపైనే ఎన్నో ఇబ్బందులు పడ్డావు, నరకాన్ని చూశావు. నువ్వు పడిన కష్టాలు ఈ ప్రపంచంలో ఎవరూ కూడా అనుభవించి ఉండరు. అయితే నీ నమ్మకమే నిన్ను నిలబెట్టింది. నువ్వు పడిన కష్టానికి ఎన్నో రెట్లు సంతోషాన్ని నువ్వు పొందబోతున్నావు తల్లి. అధిక మొత్తంలో ధనాన్ని కూడా పొందబోతున్నావు. అలాగే బాధలో ఉన్న వారికి తెలియచేయి. అలాంటి వారికి ధైర్యాన్ని ఇవ్వమ్మా. ఎప్పుడూ కూడా నువ్వు చక్కటి జీవితాన్ని అనుభవిస్తావు. చాలామంది అనుకుంటారు, ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న మాకు ఉపశమనం లభిస్తుందా అని. అందరికీ చెబుతూ ఉంటాను కదమ్మా, శ్రద్ధ సబూరితో ఉండమని. అలా ఉండటం వలన నీ జీవితం ఎంతో సంతోషమయమవుతుంది. ఎప్పుడూ కూడా ఎటువంటి కష్టాలకి లోనవ్వకుండా చూసుకునే బాధ్యత నాది తల్లి. ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. కానీ నువ్వు మాత్రం ఇలా బాధపడుతున్నావమ్మా. బాబా ప్రతిరోజు కూడా ఇలాంటి సందేశాలు ఎన్నో వింటున్నాను, కానీ మాకు మాత్రం అసలు మంచి జరగటం లేదు. ఈ సందేశాలు విని మనసు సంతృప్తి పరుచుకోవటం తప్ప మాకంటూ సంతోషకరమైన రోజులు వస్తాయా లేదా తండ్రి. మాకు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. మా జీవితాన్ని ముందు ముందు ఎలా కొనసాగించాలా అని. ఇలాంటి జీవితమే అనుభవించవలసి వస్తే మేము ఈ భూమిపై మాత్రం ఉండలేము తండ్రి. మీ దగ్గరికి తీసుకెళ్ళిపోండి తండ్రి. ఇలాంటి బ్రతుకు బ్రతికినా కానీ నరకప్రాయంగా మిగిలిపోతుంది. ఎలాంటి సంతోషాలు మా జీవితంలో చూడలేమేమోనని చాలా భయంగా ఉంది తండ్రి. తల్లి అలా ఎప్పుడూ అనుకోకు. కష్టాలు అనేవి శాశ్వతం కాదమ్మా.
ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒక్కటి చెప్పనా తల్లి, ఒత్తిడి లేని ఉద్యోగం లేదు, నష్టం లేని వ్యాపారం లేదు, కష్టం లేని వ్యవసాయం లేదు, బాధలు లేని సంసారం లేదు, సమస్యలు లేని మనిషే లేడు. వీటన్నిటినీ జయిస్తేనే జీవితం. ఇప్పటి వరకు నువ్వు నీ జీవితంలో కష్టాలు అనుభవించావు, కాదు అని నేను అనటం లేదమ్మా. కానీ సుఖాలు కూడా అనుభవించి తీరాలి తల్లి. నీ జీవితంలో సుఖాలు సంతోషాలు రాసిపెట్టి ఉన్నాయి. నేను చెప్తున్నాను కదమ్మా, నువ్వు ఏమాత్రమూ అధైర్యపడవద్దు. నువ్వు కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుందమ్మా. నీకు అంతా మంచే జరుగుతుంది అని నీకు మాట ఇస్తున్నాను. వీలైనంత వరకు మీ జీవితాన్ని సంతోషంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉండండి. కూడా వారు అనుకున్న రంగంలో వృద్ధిలోకి వస్తారు అని చెబుతూనే ఉంటున్నాను కదమ్మా. అయినా సరే నువ్వు పిల్లల గురించి దిగులు చెందుతూ ఉంటావు. జీవితంలో ఇప్పటి వరకు మీతో స్నేహం చేసి మిమ్మల్ని బాధ పెట్టిన అతిపెద్ద రాక్షసి పేరు రుణబాధలు. ఇక నేను దానికి సరైన పాఠం నేర్పించి పంపివేశాను. ఇంకెప్పుడూ కూడా దాని గురించి ఆలోచించుకు తల్లి. మీ అప్పులన్నీ తీరి మీ రుణబాధలు తొలగిపోయి మీ జీవితం సంతోషంగా ఉంటుంది. మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి మీకు ధనం చేతికి అందేలాగా ఒక మహత్తరమైన పరిహారం చెబుతాను తల్లి. శ్రద్ధగా పాటించు చూడు తల్లి. 15 రోజుల్లోనే నువ్వు కోరుకున్నట్లుగా నీ చేతికి ధనం అందుతుంది. అంతేకాకుండా మీ ఇంట ఎప్పుడూ కూడా ధనానికి లోటు ఉండదమ్మా. అలాగే ఇప్పటి వరకు నిన్ను పట్టి పీడిస్తున్న అన్ని బాధలు కూడా తొలగిపోతాయి. నీ అప్పుల బాధలన్నీ తొలగిపోయి ఆరోగ్యం కూడా మెరుగవుతుందమ్మా. నువ్వు అనుకున్నట్లుగా ఒక్కొక్కటిగా నీ కోరికలన్నీ నెరవేర్చుకోగలుగుతావు. ఈ పరిహారానికి ఎంతో శక్తి ఉందమ్మా. అందుకే నేను తెలియచేస్తున్నాను. దీని వలన ఫలితం వెలకట్టలేనిది. దీని ద్వారా నువ్వు కనీ విని ఎరుగని మంచి స్థాయికి వెళతావమ్మా. ఎప్పుడూ కూడా నువ్వు సంతోషంగా ఉంటావమ్మా. నీ బాబా తండ్రి మాట ఇస్తున్నాడు. మాట ఇచ్చిన తర్వాత మాట తప్పడు. అలాగే నువ్వు కూడా నాకు మాట ఇవ్వాలి. ఈ పరిహారం తెలుసుకున్న తర్వాత చక్కగా పాటించు. ఒకవేళ ఇప్పుడు వీలు కాకపోతే వీలైన సమయంలో చెయ్యమ్మా. తప్పకుండా నీకు రుణబాధలు తొలగిపోయి అప్పుల సమస్యలన్నీ తీరి ధనాన్ని పుంజుకునే మార్గాలనేవి ఏర్పడతాయి. ఒకవేళ చేయలేకపోయినా ఏం పర్లేదు తల్లి. నీ బాబాను నేను చూసుకుంటాను. నేను ఉండగా భయమెందుకమ్మా. ఎప్పుడూ కూడా మీ జీవితంలో సంతోషాలు వెల్లువిరుస్తాయి అని మీకు పదే పదే మాట ఇస్తూ ఉంటాను. ఒక రాగి చెంబు తీసుకో తల్లి. ఆ రాగి చెంబుకి 3 వైపులా గంధం కుంకుమతో బొట్లు పెట్టాలి. దానికి నిండుగా బియ్యం పోసి 2 రూపాయలు ఆ బియ్యం మీద పెట్టాలి. నువ్వు కోరుకున్నటువంటి కోరిక ఒక తెల్ల కాగితం మీద రాసి ఆ చెంబు మీద ఉంచాలి. ఆ చెంబుని పూజా మందిరంలో ఉంచి నీ కోరిక ఏమిటో నీ ఇష్ట దైవానికి చెప్పుకోవాలి తల్లి. పూర్తిగా నీ సంకల్పం చెప్పుకొని ప్రార్థిస్తూ ఉండు. ఇలా ప్రతిరోజు కూడా ఆ భగవంతుడికి నీ కోరిక చెప్పుకో అమ్మా. నమ్మకంగా ఈ పరిహారాన్ని పాటించు. నీ సమస్యలన్నీ తొలగిన తర్వాత ఎంతో భోజనం తయారు చేసుకుని మీ ఇంట్లో వారందరూ స్వీకరించండి. తెల్ల కాగితాన్ని ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేసేయండి. మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరి సకల భోగభాగ్యాలతో ఆయురారోగ్యాలతో మీ కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఉంటారమ్మా. అలాగే తల్లి, ఆ బియ్యాన్ని ప్రసాదంగా వండుకున్న తర్వాత ఆ 2 రూపాయలని ఎవరికైనా దానంగా ఇవ్వండి. ఇలా చేస్తూ ఉండటం వలన మీ జీవితంలో మంచి మార్పు అనేది కనిపిస్తుందమ్మా. ఫ్రెండ్స్, విన్నారు కదండి, బాబాగారిని తాకిన వారి గురించి అయితే ఈరోజు మంచి సందేశం అందించారండి. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.